ఎందుకు అసలు బంధు పిలుపు ఇవ్వకపోయినా కూడా, బంధుకు గో బ్యాక్ అనే పిలుపు ఇవ్వకపోయినా కూడా ఆ కల్చర్ని మేము వద్దంటున్నాము, మా అస్తిత్వాన్ని దెబ్బతీసేది వద్దంటున్నాము, మా వ్యాపారస్తుల అవకాశాలను దెబ్బతీస్తూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తెలంగాణలో తాగుబోతులని మాట్లాడుతున్నటువంటి వారిని, వారి యొక్క వ్యాపారాలని, ఈ ప్రాంతం లోపల వాళ్ళ యొక్క యాజమాన్యాన్ని మనం అడ్డుకోవాలని చెప్పేసి మాట్లాడిన తప్పుకు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రము 4 గంటలకు, నాకు తెలిసి గతంలో కూడా అనేక ఉద్యమాలు చేసిన క్రమంలో కూడా ఏనాడు కూడా ఆ ప్రభుత్వం కూడా ఈయనను అంత అక్రమంగా అరెస్ట్ చేయలేదు. ఈరోజు అసలు ఉద్యమాల చరిత్ర తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇట్లాంటి వారిని అణిచివేస్తే ఊరుకుంటారు అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎంత అణిచివేస్తే అంత ఉద్యమం పైకి లేస్తుంది అనే విషయం, వాస్తవ విషయం రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తూ ఉన్నది, అందరూ వీళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. ఒక గొంతు లేని వారికి గొంతుకై ప్రశ్నిస్తున్నటువంటి వీరి పట్ల తెలంగాణ సమాజం, అట్టడుగు వర్గాలు అందరూ కూడా అయ్యో కనీసం వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వాలు మాట్లాడలేదు, నేటి ప్రభుత్వాలు మాట్లాడలేదు, మాతో ఓట్లు వేయించుకున్న తర్వాత మా ఆశలు, మా ఆశయాలు, మా డిమాండ్లు ఏవి పట్టించుకోలేదు, కనీసం వీళ్ళైనా మాట్లాడుతున్నారని ఆశగా వీళ్ళ వైపు ఎదురు చూస్తుంటే ఎట్లయినా కానీ అనగదొక్కాలనే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. మేము కూడా జోగులాంబ గద్వాల జిల్లా లోపల ఇదే సీడ్ పత్తి రైతులు, అక్కడ విత్తన పత్తి రైతులు దాదాపు 40-45 ఎకరాలకు పైగా అక్కడ విత్తన పత్తిని పండించిన క్రమం లోపల, ఆ దూది గింజను ప్రాసెసింగ్ చేసే క్రమం లోపల యాసిడ్తో డిలింటింగ్ చేస్తారు ఆ విత్తనాన్ని. ఆ చుట్టుపక్కల గ్రామాలు పొల్యూట్ అవుతూ ఉన్నాయి, మొత్తం కూడా యాసిడ్ మొత్తం పారి చుట్టుపక్కల పొలాల లోపల పంటలు పండడం లేదు. మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి వాటిపైన ఫైన్ వేయించి బంద్ చేయించినాం. ఉద్యమాలు 10 సంవత్సరాలు ఉద్యమం చేస్తే అక్కడ అది నెరవేరింది. ఇట్లాంటి వాళ్ళ సహకారంతో, ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఖచ్చితంగా మీరు ముందుండండి, మేము కొట్లాడతామని చెప్పేసి అక్కడ మేము గట్టిగా కొట్లాడితే 10 సంవత్సరాలు కొట్లాడి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి పొల్యూషన్ బోర్డుని ఆశ్రయించి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పోరాటాలు చేస్తే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో విత్తన పత్తి పండిస్తుంటే రాత్రుల పూట ఆ విత్తనాలు కడిగేటువంటి అక్కడ కార్మికులు నీటికి యాసిడ్కి తేడా తెలియక బాత్రూమ్ పోయేటప్పుడు అదే నీరు అనుకొని తీసుకొని పోతే మొత్తం చర్మం కూడా కాలిపోయి అనారోగ్యాల పాలై ఊపిరితిత్తులు దెబ్బతిని అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు ఏం చేస్తూ ఉన్నది అంటే మొత్తం వల్ల మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నది, కాసులకు కక్కుర్తి పడతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకే నేను పోయి కంప్లైంట్ ఇస్తే రాత్రి గద్వాలు పోయేసరికి పలానా వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయిండు, దాన్ని చూసుకోండి అని చెప్పేసి ఫోన్లు చేయడం పొల్యూషన్ బోర్డు అధికారులు. మరి మనకొకటే మార్గం, ఒకటే దారి, మన లాంటి ఉద్యమమే దారి, పోరాటమే దారి. మనం అందరం ఐక్యతతో తీసుకొని ఖచ్చితంగా ఇందాక మన తొలి వెలుగు రఘు గారు అన్నట్లు ఖచ్చితంగా అక్కడ ఒక టెంట్ వేయాల్సిందే, ప్రజలని పార్టీల ఖచ్చితంగా ఏకం చేయాల్సిందే, ఏకం చేసి అక్కడ ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇట్లాంటి వ్యక్తులను, ఉద్యమాలు చేసే వ్యక్తులను అనగదొక్కుతున్నప్పుడు కూడా మన లాంటి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి ఒక ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ముందస్తు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎట్లాంటి ఎఫ్ఐఆర్ చేయకూడదు. కానీ మొన్న పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి నల్లకుంటకు తీసుకుపోయి తర్వాత చంద్రానగుట్ట బండ్లగూడలో పెట్టుకొని సాయంత్రం 4 గంటలకు వదిలిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎట్లా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది? ముందస్తు అదుపులోకి మీరు తీసుకున్న తర్వాత ఏ రకంగా ఎఫ్ఐఆర్ అవుతుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఏమని పెట్టినారు? అక్కడికి వచ్చి స్టేషన్ ముందరికి వచ్చి స్లోగన్స్ ఇస్తూ లొల్లి చేసినారని చెప్పేసి పెట్టినారు. మరొక వైపు ఏసీపీ గారు ఏమంటారంటే, ఏసీపీ అయినటువంటి జగన్ గారు ఏమంటారంటే లేదు మేము అసలు అదుపులోకే తీసుకోలేదు, నాకు తెలియకుండా నా పరిధిలో జరుగుతుందా, అసలు నాకు సమాచారం లేకుండా మేము ఎట్లా తీసుకుంటాము అని చెప్పేసి, లేదా ఆయన తనకు తానుగా నేను అరెస్ట్ అయినానని చెప్పుకుంటున్నాడు. అంటే మరి రాత్రిపూట వచ్చింది ఎవరు? సుఫారీ గ్యాంగా? ఆయన హత్య చేయించడానికి మఫ్టీలో పంపించినటువంటి, మీ ప్రభుత్వం పంపించినటువంటి, హత్య చేయించడానికి పంపించినటువంటి, గతంలో అనేక మందిని ఈ రకంగానే రాత్రి తీసుకుపోయి మఫ్టీలో పోలీసులు వచ్చి బయటికి తీసుకెళ్లి అనేక మందిని ఎట్లయితే అదృశ్యం చేసినారో అదేవిధంగా దీంట్లో చేయాలనుకునే కుట్ర ఏమైనా ఉందా అనేది మాకు అనుమానం వ్యక్తమవుతా ఉన్నది. ముందస్తు అరెస్ట్ అంటే నేరుగా ఇంటికి రావాలా,
ఇంటికి వచ్చి తన కష్టంలోకి తీసుకోవాలా? అలా కాకుండా మొత్తం తన బంధువర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి పోలీసులను పంపించి మళ్ళీ కూడా ఒక ఉన్నత స్థాయిలో కుట్ర జరిగి ఎందుకోసం అంటే ఇట్లాంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు, ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, రేపు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఈనాడున్నటువంటి ప్రభుత్వము అనేక ఆంక్షలు విధిస్తుంది ఇట్లాంటి వ్యక్తుల పైన. కాబట్టి మనం అందరం ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది, ఇట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక చెప్పినట్లు ఎవరెవరో కామెంట్లు పెట్టినట్టు ఇందాక తొలి వెలుగు రవి గారు అన్నారు చాలా స్పష్టంగా, మేము కమిటెడ్గానే ఉంటాము, ఇట్లాంటి ఉడతా ఊపులకు మేము భయపడేది లేదని చెప్పేసి. అట్లాంటి వ్యక్తుల వెనుక కూడా మాలాంటి వాళ్ళందరం కూడా, మా బోటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఆయన అడుగులు అడిగేసి ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులను కాపాడుకుంటాం. ఎందుకోసం అంటే మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి గొంతు లేని వారికి గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. అట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇట్లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, విఠలన్న లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా కూడా మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి ఉద్యమాల పట్ల చాలా స్పష్టంగా మీ అడుగులు అడిగేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మా జిల్లాలో కూడా మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేము అన్నేళ్ళు కష్టపడి అక్కడ ఉన్నటువంటి యాసీని బంద్ చేపిస్తే మళ్ళీ అదే ఆర్గనైజర్లు, అదే సీడ్పత్తి ఆ రైతులకు సంబంధించిన రైతులకు నష్టం జరుగుతుంటే 30 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు ఎమ్మెల్యే. కానీ ఆర్గనైజర్లకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కూడా సీడ్కి మరి అది కడుక్కుంటారు, వాళ్ళకు యాసిడ్తో కడుక్కుంటారు అని చెప్పేసి ఆ డిలింటింగ్ కంపెనీలకి మళ్ళీ కూడా పర్మిషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గద్వాల నియోజకవర్గంలో ఒక 500 మందికి ఉపాధి కల్పిస్తామని ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడితే మాత్రము వాళ్ళు కమిషన్ లేకుండా మీరు ఎట్లా పెడతారని చెప్పేసి అట్లాంటి వాళ్ళని ఊపించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు. కానీ 30 సంవత్సరాలుగా అక్కడ సీడ్ కడగడం వల్ల, యాసిడ్తో కడగడం వల్ల మొత్తం చుట్టుపక్కల గ్రామాలు ఏ రకంగా భూములు నాశనమైనవో ప్రజలందరికీ తెలుసు. ఎర్రవల్లి పైన హైవే పైన మీరు వెళ్తుంటే బీచ్పల్లి దాటిన తర్వాత రాయలసీమ ఎంట్రీ అవుతుంటే రాయలసీమకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులది అల్లంపూర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ ఉన్నది. ఇప్పటిదాకా చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నారు ఆయన. మొత్తం భూములు నాశనం అవుతున్నాయి, ఆ నీరు ఆ దుర్గంధం వచ్చేస్తుంది, దాని దగ్గరికి పోయే సాహసం కూడా చేయలేకపోతున్నారు. దాంట్లో ఉన్నోడు బయటికి రాడు, బయట నుంచి లోపల పోయే అవకాశం లేదు. వాళ్ళకి వీళ్ళంతా ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ముఖ్యంగా ఈరోజు అన్న ఎక్కడో ఉండి లండన్ నుంచి వచ్చి మా గ్రామాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సుభాష్ అన్న ఈ ప్రయత్నం చేసినందుకు కూడా మేము చాలా అభినందిస్తున్నాం. ఖచ్చితంగా కూడా మీ యొక్క ఎందుకోసం అంటే ఒకరికొకరు మన లాంటి గొంతు లేని వారి పట్ల ఇట్లాంటి వాటిని మనం ఉపయోగించుకొని ఎందుకోసం అంటే ఇట్లాంటి వ్యక్తులు అక్కడ జరుగుతున్నటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డుకు తీసుకొచ్చినారు పృథ్వీరాజ్ యాదవ్ గారు, పాషం యాదగిరన్న గారు, మరియు మన తొలి రఘు లాంటి వారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఏకం కావాలా. ఇట్లాంటి ఫ్యాక్టరీలు అడ్డుకునేంత వరకు మన పోరాటం ఆపాల్సిన అవసరం లేదు. మేము కూడా మా వంతుగా ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.